ఎముకల్ని దృఢత్వాన్ని దెబ్బతీసేటువంటి శత్రువులు ఏమిటి? అలాగే ఎముకల బలహీనతకు ఉప్పు అనేది ఎలా కారణం అవుతుంది? ఎముకలు దృఢంగా మార్చేటటువంటి అంశాలు ఏమిటి? అన్నిటికీ మించి విటమిన్ డి, సూర్యరశ్మి, ఇవి రెండు కూడా ఎముకలకు ఎలా ఉపయోగపడతాయి? అన్నిటికీ మించి ఎముకల సమస్యలు అంటే దీర్ఘకాలపు వ్యాధులు, ఇవి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఏం చేయాలి? ఎముకలు వెన్నుముక, ఇవి మన శరీరంలో చాలా దృఢంగా ఉండేటటువంటి శారీరక భాగాలు. అందుకే ఈ దృఢత్వానికి సంకేతంగా సున్నంలో ఎముక లేకుండా కొట్టాడు, లేకపోతే ఎముకలు కొరికేసే చలి, ఇలాగా పదప్రయోగాలు ఉన్నాయి. అంటే ఈ ఎముకలు అనేవి ఇంత దృఢంగా ఉండాలి. కానీ అన్ఫార్చునేట్గా చాలామందిలో ఈ ఎముకలు దెబ్బతింటున్నాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దృఢమైనటువంటి ఎముకలు, ఎముకలే దృఢంగా ఉండాలి. మళ్ళీ వాటిలో దృఢత్వాన్ని తెచ్చేటటువంటి అంశాలు చాలా ముఖ్యం. మీ జీవితపు గట్టి పునాది, ఆరోగ్యపు రహస్యం ఈ స్ట్రాంగ్ బోన్స్ అని మనం చెప్పొచ్చు. ఈ ఆరోగ్యకరమైన విషయాల్ని, ఈ రహస్యాల్ని, వీటన్నిటిని మనం తెలుసుకుందాం. చూడండి, మన శరీరం అనేది ఒక అద్భుతమైన నిర్మాణం. దానికి ఆధారం, దానికి బలం, దానికి ఒక రూపం, ఇవన్నీ ఇచ్చేది ఏంటి అంటే మన ఎముకలు. ఇంటికి పునాది అంటే పిల్లర్స్ ఎంత ముఖ్యం అనేది మీకు తెలుసు. గాలివానకి, భూకంపాలకి తట్టుకొని నిలబడాలంటే పునాది చాలా బలంగా ఉండాలి. మన జీవితపు కట్టడానికి ఎముకలు కూడా ఆ పునాదిలాగా పనిచేయాలి, అంటే ఆ పిల్లర్స్ లాగా పనిచేయాలి. ఇవి దృఢంగా ఉంటేనే మనం నిటారుగా నిలబడగలుగుతాం, నడవగలుగుతాం, పనులు చేసుకోగలుగుతాం, జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. ఎముకలు కేవలం విరిగిపోవటం వరకు మాత్రమే కాదు, అంటే ఎముకలకి చాలా మీకు తెలియని అనేక సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఈ సమస్యలు వస్తే జీవితం తలకిందులు అవుతుంది. ఇది ఊహించలేం. పురాతన కాలం నుంచి మన పెద్దలు ఎముకల బలానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఆయుర్వేదంలో శరీరంలోని 7 ధాతువులలో అస్థి ధాతువు అనేది ఒకటి. రసరక్త మాంస మేధో అస్థి మజ్జ శుక్రాలు, సప్తధాతువులు. ఇది మన ఎముకలు, అలాగే దంతాలు, గోళ్ళకి బలాన్ని ఇస్తుంది. అస్థిధాతువు పటుత్వంగా ఉందనుకోండి, అప్పుడు శరీరం శక్తివంతంగా ఉంటుంది. ఆధునిక విజ్ఞానం కూడా ఇదే విషయాన్ని వేరే కోణంలో చెప్తుంది. మన ఎముకల లోపల ఉండేటువంటి ఎముకల మజ్జ అంటే బోన్ మ్యారో ఎర్ర రక్త కణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరం అంతా ప్రాణవాయువుని సరఫరా చేస్తాయి. ఇది ఎర్ర రక్త కణాలు. ఎముకలు బలహీనపడ్డాయనుకోండి, ఈ కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది ఆందోళన కలిగించేటటువంటి అంశం. ఎముకలు దృఢంగా ఉండటం కేవలం నిటారుగా నిలబడటానికి మాత్రమే కాదు, మన రక్తం ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. సూర్యరశ్మి ఎముకల బలానికి ఒక వరం. మన పూర్వీకులు ఎండలో పనిచేయటం వల్లనే కావచ్చు, వాళ్ళ ఎముకలు చివరి వరకు గట్టిగా ఉండేవి. ఎండలో దొరికేటటువంటి విటమిన్ డి కాల్షియంని గ్రహించడానికి చాలా అవసరం. ఆహారపు అలవాట్లు, జీవన శైలి, ఇవన్నీ కూడా ఎముకల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఈ విషయాలంటే మీకు నోట మాట రాదు. అంటే మన శరీరంలో ఇలాంటి ఒక అద్భుతమైన ప్రక్రియల్ని మనం అవమానపరుస్తున్నాం. ఈ ప్రక్రియలు అనేవి నిజానికి నిరంతరం జరుగుతూ ఉండాలి. ఇప్పుడు మీరు అనేక విలువైన ఇలాంటి అంశాలని, ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. అంటే ఎముకలు ఎందుకు బలహీనపడతాయి, వాటికి హాని కలిగించేటువంటి ఆహారాలు ఏమిటి, మన జీవన శైలి ఎలా ఎముకలను పాడు చేస్తుంది, ఎముకలను దృఢంగా ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆయుర్వేదం ఈ విషయంలో ఏం చెప్తుంది, ఆధునిక సైన్స్ ఏం నిరూపించింది, ఏ ఆహారాలు తీసుకోవాలి ఎముకల గురించి, అలాగే ఎలాంటి ఆహారాలు మానేయాలి ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే, ఎముకలకు సంబంధించి దీర్ఘకాలపు వ్యాధులు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా నివారించుకోవాలి, విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది, దానికి పరిష్కారం ఏమిటి, పిల్లల ఎముకలు దృఢంగా ఉండాలంటే, వాళ్ళు ఆరోగ్యంగా పెరగాలంటే ఏం చేయాలి, ఈ అనేక అంశాలని, ఈ విషయాల్ని మనం డీటెయిల్డ్గా లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఉప్పు గురించి చెప్పుకోవాలి. ఈ తెల్లటి ఉప్పు, ఆ తెలుపు రంగులో ఒక పాయిజన్ దాగుందని చెప్పొచ్చు. అందుకే వైట్ పాయిజన్స్లో దీన్ని చేర్చారు. ఇది ఎముకల బలహీనతకి ఒక ముఖ్యమైన కారణం. మీకు వింటే ఆశ్చర్యం వేస్తుంది, కానీ ఇది నిజం. మనం వాడేటటువంటి ఈ తెల్లటి ఉప్పు ఎముకలకి నిజానికి పెద్ద శత్రువు. మనం తినేటటువంటి ఉప్పులో ఎక్కువ భాగం రక్తంలోకి చేరుతుంది. శరీరం వాడుకునే ఉప్పు అక్కడ చాలా తక్కువ. మరి మిగిలిన ఉప్పు ఏం చేయాలి, మళ్ళీ బయటకు వెళ్ళాలి, లేదంటే శరీరంలో ఎక్కడో పెరిగిపోవాలి. అధికంగా ఉండేటటువంటి సోడియంని శరీరం నుంచి బయటికి పంపాలంటే మళ్ళీ కాల్షియం అనేది అవసరం. ఈ కాల్షియం మన ఎముకల్లో పుష్కలంగా ఉంటుంది. మీకు తెలిసిందే, రక్తంలో సోడియం స్థాయి పెరిగిందనుకోండి,
అలా పెరిగినప్పుడు శరీరం దాన్ని మరి సమతుల్యం చేయాలి కదా, బ్యాలెన్స్ చేయాలి కదా. చేయటం కోసం ఎముకల్లో ఉన్న కాల్షియంని రక్తంలోకి గుంజేస్తుంది, లాగుతుంది. మూత్రం ద్వారా ఈ సోడియం బయటికి వెళ్ళేటప్పుడు అది ఒక్కటే వెళ్ళదు, దాంతోపాటుగా కాల్షియం కూడా బయటికి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఆ కాల్షియం కూడా తగ్గిపోతుంది. రక్తంలో కాల్షియం స్థాయిలు పడిపోకుండా మళ్ళీ ఉండాలి కదా. అందుకని శరీరం మళ్ళీ ఏం చేస్తుంది, ఎముకల్లో ఉండేటువంటి కాల్షియం మళ్ళీ రక్తంలోకి గుంజేస్తుంది. ఈ ప్రక్రియ నిరంతరం జరిగే కొద్దీ కూడా ఎముకల్లో క్రమంగా ఈ కాల్షియం నిల్వలు తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఎముకలు గుల్లబారుతాయి. అంటే క్రమంగా మీకు తెలియకుండానే మీరు ఆస్టియోపొరోసిస్ అనేటటువంటి ఒక వ్యాధి బారిన పడతారు. మనం బయట నుంచి ఎంత కాల్షియం ఇచ్చినప్పటికీ కూడా అది ఎముకల్లోకి చేరకముందే ఈ ప్రక్రియతోటి ఏం జరుగుతుంది, నష్టం జరుగుతూ ఉంటుంది. మరి దీనికి అన్నిటికీ కారణం ఏమిటి, ఉప్పు. కాబట్టి ఉప్పుని మీరు ఒక దోషిగా చూస్తూ దాన్ని పరిమితంగా మాత్రమే వాడుకోవాలి. ఇలాంటి మరొక వైట్ పాయిజన్ ఉంది. అదేమిటంటే పంచదార కానీ రసాయనాలు కానీ ఇవన్నీ కూడా ఎముకల్ని కొల్లగొట్టేటటువంటి దొంగలు అని మనం చెప్పొచ్చు. పంచదార, కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు, ఐస్ క్రీమ్స్, రసాయనాలతో నిండినటువంటి ప్యాక్ చేసినటువంటి ఆహార పదార్థాలు, జామ్లు, సాసులు ఇలాంటివన్నీ ఎముకలకి ఒక పెద్ద ముప్పు కింద మారుతున్నాయి. వీటిలో చక్కెర స్థాయి చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుందంటే ఒక చిన్న కూల్ డ్రింకులో దాదాపుగా 6-7 టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. ఇవి శరీరంలోకి చేరిన తర్వాత రక్తం తాలూకు అమ్ల స్వభావం అంటే ఎసిడిక్ నేచర్ని సంతరించుకుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఈ చక్కెరలు యాసిడ్ కింద మారతాయి కాబట్టి శరీరానికి అమ్లత్వం మంచిది కాదు. శరీరం మరి దాన్ని తగ్గించి క్షార స్వభావం అంటే ఆల్కలైన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇది ఒక ప్రతీకారాత్మక చర్య. అప్పుడు ఏం జరుగుతుంది, కాల్షియంకు ఈ క్షార స్వభావం అనేది ఉంటుంది. అందుకే రక్తం అమ్లత్వాన్ని తగ్గించుకోవటం కోసం శరీరం వెంటనే ఏం చేస్తుంది, ఎముకల్లో ఉండేటువంటి కాల్షియం అంటే దాంట్లో అంటే ఆ క్షారతత్వం ఉంటుంది కదా, అందుకని ఆ ఎముకల్లో ఉండేటువంటి కాల్షియంని రక్తంలోకి గుంజేస్తుంది. ఎందుకు, అమ్లత్వాన్ని సమతుల్యం చేయడం కోసం. దీంతో ఏం జరుగుతుంది, ఎముకల్లో ఉన్న కాల్షియం బయటకు వచ్చేసేసి ఎముకల్ని బలహీనపరుస్తుంది. మనం బయట నుంచి ఇచ్చేటువంటి కాల్షియం కంటే ఎముకల్లో పేరుకుపోయినటువంటి కాల్షియంనే శరీరం ఎక్కువగా తీసుకుంటుంది. దీంతో ఎముకలకి చాలా నష్టం కలుగుతుంది. అంటే ఒక షుగర్ని తీసుకోవటం ద్వారా ఎముకలు బలహీనంగా మారతాయి. అనంతమైనటువంటి బాధలకు మీరు సెలవు పెట్టాలంటే పంచదారని కూడా తగ్గించాలి, లేదా బాగా దీన్ని మానేయటం మంచిది ఒక రకంగా చెప్పాల్సి వస్తే. అలాగే అతి ముఖ్యమైనది మన లైఫ్ స్టైల్, మెయిన్గా తప్పుడు భంగిమలు. ఇఫ్ యూ ఫీడ్ రాట్ యూ విల్ గెట్ రాట్ యాజ్ ప్రింట్అవుట్ అని కంప్యూటర్లో ఒక పరిభాష ఉంది. అలాగే మనం తప్పుడు భంగిమలతో ఉంటే మన ఆ పాస్చర్ పర్ఫెక్ట్ అనేది లేదు అనుకోండి, అప్పుడు అనేక విధాలుగా మన శరీరానికి ఇది నష్టం జరుగుతుంది. మనం కూర్చునే విధానం, నిలబడే విధానం ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ, చదువుకోవటానికి కానీ, ఆ ప్రయాణాలలో కానీ ఇలాగా మనం చాలాసేపు మనం కూర్చుంటూ ఉంటాం. సరైన పద్ధతిలో కూర్చోలేదనుకోండి, వెన్నుముక మీద, కీళ్లపైన ఇది ఒత్తిడిని కలగజేస్తుంది. కార్ట్లేజ్ అంటే కీళ్ల మధ్య ఉండేటువంటి మృదులాసి దీంతో దెబ్బతింటుంది. ఎముకలు కూడా ఒత్తిడికి గురై నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఒత్తిడి ఏం చేస్తుంది, నరాలపైన పడుతుంది. అప్పుడు ఆ నరాలు మరింత బలహీనపడిపోతాయి. అంటే చిన్న వయసులోనే లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని రోజులు సరైనటువంటి భంగిమ మీరు పాటించలేదనుకోండి, వెన్నుముక వంకర పోవటం, గూని రావటం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. అందుకే మీరు కూర్చునేటువంటి పద్ధతి, నిలబడేటువంటి భంగిమ, వీటిపైన శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఘృతపాత్ర న్యాయం అంటే ఘృతం వల్ల పాత్ర వల్ల ఘృతం వేడెక్కుతాయి కదా, అలాగే మానసిక ఒత్తిడి, ఈ స్ట్రెస్ కూడా ఈ ఎముకలు బలహీనపడటానికి ఒక కారణం. మానసిక ఒత్తిడి పెరిగిందనుకోండి, ఏం జరుగుతుంది, కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాంపెన్సేటరీ మెకానిజంలో భాగంగా. ఇది ఒక హాని కలిగించే హార్మోన్ అని చెప్పొచ్చు. ఈ కార్టిసాల్ ఏం చేస్తుంది, ఎముకల్లో ఉండేటువంటి కాల్షియంని బయటికి లాగేస్తుంది. అంటే మనం మనసులో ఉండేటువంటి ఒత్తిడి కూడా మన ఎముకల్ని గుల్లగా మార్చేస్తుంది. ఎంత దృఢంగా ఉండేటువంటి ఎముకైనా దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యారనుకోండి బలహీనపడుతుంది. ఇది అతి ముఖ్యమైనటువంటి అంశం, మీరు విస్మరించకూడదు. అనేక దీర్ఘకాలపు ఎముకల సమస్యలకు మానసిక ఒత్తిడి ఒక ముఖ్య కారణం అయ్యేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది, టెక్నికల్ విషయం. ఇదే కాల్షియం ఇంకా ఫాస్ఫరస్. ఈ కాల్షియం ఫాస్ఫరస్ ఎముకల తాలూకు ఆ నిర్మాణపు జంట అని మనం చెప్పొచ్చు. వీటి గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. ఎముక బలానికి అందరికీ తెలిసిన ముఖ్య పోషకం కాల్షియం, కాదనలేం. కానీ
కాల్షియం భర్త అనుకోండి, ఫాస్ఫరస్ భార్య అని చెప్పొచ్చు. ఈ రెండు కలిస్తేనే ఎముక నిర్మాణం అనేది పటిష్టంగా జరుగుతుంది. ఈ రెండు పోషకాలు సరైన మోతాదులో శరీరానికి అందాలి. చాలామంది కాల్షియం అనగానే పాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంటే 100 గ్రాముల పాలల్లో దాదాపుగా 120 మిల్లీగ్రాముల కాల్షియం అనేది ఉంటుంది. ఫాస్ఫరస్ సుమారుగా 100 నుంచి 110 మిల్లీగ్రాములు ఉంటుంది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే పాలతో పాటుగా అనేక సహజ పదార్థాలు ఉన్నాయి. ఉదాహరణకు నువ్వులు. ఈ నువ్వులు కాల్షియంకి ఫాస్ఫరస్కి ఒక నిధి అని చెప్పొచ్చు. నల్ల నువ్వుల గురించి కాల్షియం ఫాస్ఫరస్ రెండు అధిక మొత్తంలో ఉండేటువంటి ఏకైక అద్భుతమైన ఆహారం ఏమిటి అంటే నువ్వులు. 100 గ్రాముల నువ్వుల్లో దాదాపుగా 1250 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది పాల కంటే 10 రెట్లు ఎక్కువ, 1 కాదు 2 కాదు. ఫాస్ఫరస్ అయితే దాదాపుగా 742 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇది పాల కంటే 7 రెట్లు ఎక్కువ. చూడండి ఎంత మంచి కాంబినేషన్ నువ్వులు అనేది. అందుకని నువ్వులు మీ రోజువారీ ఆహారంలో మీరు భాగం చేసుకున్నారనుకోండి, కాల్షియం ఫాస్ఫరస్ ఈ రెండు కూడా పుష్కలంగా శరీరానికి అందుతాయి. భోజనం చేసిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల నువ్వులను మీరు తింటే చాలు. ఇలా మీరు తింటే ఇక మీరు ఎముకల పరంగా బలంగా ఉంటారు. ఒక రకంగా ఈ నువ్వుల్ని అద్భుతం అని చెప్పొచ్చు. మన ఆయుర్వేద గ్రంథాల్లో కూడా నువ్వులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మెయిన్గా వాతాహారంగా ఈ పనిచేస్తాయి. ఎముకల పుష్టికి ఈ నువ్వులు అనేది సహాయపడతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే విటమిన్ కే, ఇంకా ఆకుకూరలు. ఇవి కూడా ఎముకల బలానికి అవసరం. నిశ్శబ్ద యోధులు అని చెప్పొచ్చు వీటిని. విటమిన్ కే ఎముకల దృఢత్వానికి ముఖ్యమైనటువంటి పోషకం. ఇది కాల్షియంని ఎముకల్లో నిలిపి ఉంచడానికి సహాయపడుతుంది. విటమిన్ కే పుష్కలంగా లభించేది వీటిలో ఆకుకూరలలో, ముఖ్యంగా పాలకూరలో విటమిన్ కే అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంతేనా, మెంతి కూర, పొన్నగంటి కూర, తోటకూర, కరివేపాకు ఇలాంటివి కూడా కాల్షియం విషయంలో 2వ స్థానంలో ఉంటాయి. 100 గ్రాములు దాదాపుగా 100 గ్రాములు మనం తీసుకుంటే దాంట్లో దాదాపుగా 400 నుంచి 600 మిల్లీగ్రాముల కాల్షియంని ఈ ఆకుకూరలు మీకు కలగజేస్తాయి, మీకు ఇవ్వగలుగుతాయి. విటమిన్ కే కోసం ఆకుకూరలు తింటే కాల్షియం కూడా పరోక్షంగా శరీరానికి మీరు అందించినట్టే అవుతుంది. ఆకుకూరల్లో కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ కే పుష్కలంగా లభిస్తాయి. అంటే ఈ 3 ఎముకలకి అవసరం. ఈ 3 విచిత్రంగా ఈ ఆకుకూరలో ఉంటాయి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మీరు మీకు ఒకవేళ కాల్షియం తగ్గితే దానికోసం ఏవేవో మందులు వాడేవారుగా సింపుల్గా ఆకుకూరలు వాడండి. అన్ని మినరల్స్ మీకు అందుతాయి. అలాగే అతి ముఖ్యమైనది విటమిన్ డి. విటమిన్ డి ఉండేటటువంటి ఈ సూర్యరశ్మిని మీరు ఆస్వాదించాలి. ఇది ఎముకలకి ఒక వరంలాగా పనిచేస్తుంది. విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా కీలకం. మీకు తెలిసిందే, మన ఆహారం ద్వారా తీసుకునేటువంటి కాల్షియంని పేగు గోడల నుంచి రక్తంలోకి పీల్చుకోవడానికి విటమిన్ డి అనేది అవసరం. ఇది ఒక కెటలిస్ట్ లాగా పనిచేస్తుంది. విటమిన్ డి లోపం ఉందనుకోండి, మీరు ఎంత కాల్షియం తీసుకున్నా శరీరం దాన్ని సరిగ్గా వాడుకోలేదు. దీంతో ఎముకలు గుల్లబారుతాయి. విటమిన్ డి ప్రధాన నిధి ఏమిటి అంటే సూర్యరశ్మి. దురదృష్టవశాత్తు ప్రస్తుత జీవన శైలి వల్ల చాలామందికి ఎండ తగలటం లేదు. చాలా బాధాకరమైన విషయం ఇది. అందుకే 10 సంవత్సరాల వయసు పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి వాళ్ళు కూడా డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. అయితే దీన్ని పరిరక్షించుకోవాలి. చాలామందికి మామూలుగా విటమిన్ డి లోపం వల్ల లక్షణాలు కనపడవు. పరీక్షించుకుంటే లోపం ఉందని తేలుతుంది. ఎండలోకి వెళ్ళటం అనేది ఇక్కడ ముఖ్యం. ఒకవేళ మీరు ఎండలోకి వెళ్ళటం కుదరట్లేదు అనుకోండి, అప్పుడు వైద్య సలహాతోటి కొన్ని మందులు వాడుకోవచ్చు. విటమిన్ డి టాబ్లెట్స్ ఇలాంటివి వారానికి ఒకసారి, మొదట 2 నెలలు, తర్వాత నెలకు ఒకసారి చొప్పున ఒక 6 నెలలు ఇలాగా 60,000 యూనిట్స్ ఉండేటువంటి టాయో 60K లాంటివి ఉంటాయి. వీటిని మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. 10 గంటల నుంచి 1 గంటల లోపు ఎండలో కనీసం 1 గంట నిలబడితే ఇలాంటి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. అంటే మీకు ఉచితంగా ఈ విటమిన్ డి అనేది అందుతుంది. ఇది కుదరని వాళ్ళు మాత్రమే ఈ మాత్రలు వేసుకోవాలి. అప్పుడు మీరు తీసుకునేటువంటి కాల్షియం శరీరానికి అందుతుంది. అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నీ కాదు, మన లైఫ్ స్టైల్లోనే మార్పు రావాలి. అంటే వ్యాయామంతో కూడినటువంటి ఆటలు, ముఖ్యంగా పిల్లలకి, దీంతో ఎముకల్ని ఇవి గట్టిపరుస్తాయి. అంటే కేవలం ఆహారపు అలవాట్లతోటే సరిపోదు. ఎముకలు దృఢంగా ఉండాలంటే వాటిపైన భారం పడాలి, అంటే స్టిమ్యులేట్ అవ్వాలి. అంటే ఎక్సర్సైజు, శారీరక శ్రమ ఇలాంటివి అవసరం. ఆటలాడే పిల్లలు తాలూకు ఆ ఎముకలు చాలా దృఢంగా పెరుగుతాయి. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పిల్లల్ని బయటికి పంపించి 1 గంట, గంటన్నర ఆడుకోమని చెప్పండి. వారాంతాలలో కనీసం ఒక 4-5 గంటలైనా ఇంట్లో ఉండకుండా బయట గడిపేలాగా చూడండి. ఎండ తగలటం అనేది ఒక కారణం, ఆటలు ఆడినప్పుడు ఎముకల పైన పడేటువంటి భారం మరొక కారణం. ఈ రెండింటి వల్ల ఎముక స్టిమ్యులేట్ అవుతుంది. ఇది ఎముకల్ని గట్టిపరచడానికి సహాయపడుతుంది. పూర్వపు రోజుల్లో ముసలివాళ్ళ ఎముకలు చివరి వరకు దృఢంగా ఉండేవి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎండలో శారీరక శ్రమ అనేది ఎక్కువ చేసేవాళ్ళు. ఎండ ఎముక
తాలూకు పుష్టికి ప్రధాన పోషణని ఇస్తుంది. అంచేత ఈ వ్యాయామాలు, ఆటలు ఎండలో ఆడేటట్టుగా చేసుకోగలిగారనుకోండి, మీరు ఎముకలు బలంగా తయారవుతాయి. అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే, ఎముకల సమస్యలు, అలాగే దీర్ఘకాలపు వ్యాధులు ఇవన్నీ కూడా కాల్షియం లోపంతో వస్తాయి. ఎముకలు అనారోగ్యంగా ఉంటే అనేక సమస్యలు వస్తాయి. ఎముకలు గుల్లబారటం అంటే ఆస్టియోపోరోసిస్, బలహీనపడటం ఇవన్నీ కామన్గా కనిపించే సమస్యలు. ఎముకలకి సరైనటువంటి పోషకాలు అందలేదనుకోండి, ఎముకల్లో నొప్పి కూడా వస్తుంది. కీళ్ళ నొప్పిలాగా కాకుండా ఎముక ఉన్న చోట, ఎముకలు మీరు బయట నుంచి టచ్ చేసిన చోట నొప్పి ఉంటూ ఉంటుంది. ఎముకలకి ఆఖరికి క్యాన్సర్ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. దీన్ని బోన్ క్యాన్సర్స్ అంటారు. ఎముకలు అరిగిపోవటం, వాటిపైన ఉండేటటువంటి కార్ట్లేజ్ దెబ్బతింటం లాంటివి కూడా జరగవచ్చు. కొన్నిసార్లు మన శరీర నిర్మాణ వ్యవస్థే ఎముకలపైన, కీళ్లపైన దాడి చేస్తూ ఉంటుంది. దీన్ని ఆటోఇమ్యూనిటీ అంటారు. అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలపు ఎముకల వ్యాధులలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవడం అనేది అవసరం. ఎముకల ఆరోగ్యం సరిగ్గా లేదనుకోండి, ఎముకల లోపల ఉండే మజ్జ అంటే బోన్ మ్యారోలో కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో రక్తహీనత లాంటి సమస్యలు కూడా వస్తాయి. కొన్నిసార్లు ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి కూడా అవసరం అవుతూ ఉంటాయి. ఇలాగా ఇన్ని రకాలుగా ఈ ఎముకల సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. మన ఎముకలు మన జీవితానికి ఆధారం, జీవనాధారం అని చెప్పొచ్చు. వాటి ఆరోగ్యాన్ని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన ఆహారం, సరైన జీవన శైలి, తగినంత సూర్యరశ్మి, వ్యాయామం ఇవన్నీ కూడా ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి. ఎముకలకి హాని కలిగించేటువంటి పదార్థాన్ని మానేయండి. ఎముకల ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ పెట్టండి, అశ్రద్ధ చేయకండి. దృఢమైన ఎముకలు ఆరోగ్యమైన జీవితానికి పునాది. నిటారుగా నిలబడేటటువంటి ఒక పెద్ద వృక్షంలాగా, ఎండకు ఎండిన, వానకు తడిసిన, చెక్కు చెదరని ఒక కొండలాగా మీ జీవితం దృఢంగా ఉండాలి అంటే మీ ఎముకలకి మీరు జీవం పోయాలి. అవి మీకు జీవితాంతం తోడుగా ఉంటాయి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.